హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా మనం ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎంతో మంది పరిచయం అవుతారు. కానీ ఒక ప్రయాణంలో పరిచయమైన ఒక అపరిచిత అమ్మాయి మీ జీవితాన్నే పూర్తిగా మార్చేస్తే ఆమె ఊరేంటో తెలియదు, పేరేంటో తెలియదు, ఆఖరికి ఆమె ఫేస్ కూడా సరిగ్గా గుర్తులేదు. కానీ ఆమె వెనక ఒక పెద్ద క్రైమ్ మిస్టరీ దాగి ఉండి ఆ మిస్టరీలోకి మిమ్మల్ని కూడా లాగేస్తే పరిస్థితి ఏంటి? అసలు ఈ కథలో ఉన్న సుబ్బారావు ఎవరు? అతనికి ఎందుకు థ్యాంక్ యూ చెప్పాల్సి వచ్చింది? లవ్, కామెడీ, సస్పెన్స్ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్ తో ఆహా ఓటీటీలో సరికొత్తగా డిజైన్ చేసిన థ్రిల్లర్ మూవీయే థ్యాంక్ యూ సుబ్బారావు. మరి ఈ ట్రైన్ జర్నీ మిస్టరీ ఏంటో తెలియాలంటే మనం స్టోరీలోకి వెళ్ళిపోవాలి. ఈ కథలో హీరో ఒక జాలీ అండ్ మిడిల్ క్లాస్ కుర్రాడు. అతని తండ్రిగా మురళీధర్ గౌడ్ తన మార్క్ తెలంగాణ యాస, కామెడీ టైమింగ్ తో అలరిస్తారు. హీరో జీవితంలోకి హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. వీరిద్దరి మధ్య నడిచే క్యూట్ అండ్ కలర్ఫుల్ లవ్ స్టోరీతో సినిమా చాలా ఆహ్లాదకరంగా మొదలవుతుంది. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో హీరో ఒక ఊరికి వెళ్ళటానికి ట్రైన్ ఎక్కుతాడు. ఆ జర్నీనే ఈ సినిమాని మలుపు తిప్పుతుంది. ట్రైన్ ప్రయాణంలో హీరోకి ఒక అపరిచిత అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమె తన ముఖాన్ని సరిగ్గా చూపించదు, కానీ ఆమె ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది. ఆమె ఏదో ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పించుకొని పారిపోతున్నట్లు హీరో గమనిస్తాడు. ఆమెతో కాసేపు మాట్లాడిన హీరో ఆ తర్వాత సీట్ లో నిద్రపోతాడు. తెల్లవారి చూసేసరికి ఆ అమ్మాయి ట్రైన్ లో ఉండదు, కానీ ఆమెకు సంబంధించిన ఒక వస్తువు లేదా డైరీ హీరో దగ్గర ఉండిపోతుంది. ట్రైన్ దిగిన తర్వాత హీరోకి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఆ ఏరియాలో వరుసగా అమ్మాయిల హత్యలు జరుగుతూ ఉంటాయి. పోలీసులు ఆ కేసులను సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. విచిత్రం ఏంటంటే ట్రైన్ లో హీరోకి పరిచయమైన ఆ మిస్టరీ గర్ల్ ఈ మర్డర్ మిస్టరీకి ఎక్కడో ఒక చోట లింక్ అయి ఉంటుంది. విలన్ల ముఠ ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఆమెతో పాటు ఉన్న హీరోని కూడా ట్రాప్ చేయాలని చూస్తుంది. అటు పోలీసులు ఇటు విలన్లు ఇద్దరి టార్గెట్ లోకి హీరో రావటంతో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. సెకండ్ హాఫ్ అంతా పక్కా సస్పెన్స్ థ్రిల్లర్ మోడ్ లోకి వెళ్తుంది. దర్శకుడు చందు తన గత చిత్రం ఓ పిట్ట కథ తరహాలోనే స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశారు. ఒకవైపు విలన్ల ముఠా నుండి తప్పించుకుంటూనే ఆ అమ్మాయిల హత్యల వెనుక ఉన్న అసలైన సూత్రధారి ఎవరో కనిపెట్టడానికి హీరో ప్రయత్నిస్తాడు. ఈ ప్రయాణంలో మురళీధర్ గౌడ్ మరియు రోహిత్ రెడ్డి, ఎర్రం రెడ్డి పాత్రల వల్ల జనరేట్ అయ్యే సిచ్యువేషనల్ కామెడీ సినిమా గ్రాఫ్ ని అమాంతం పెంచేస్తాయి. ఇక క్లైమాక్స్ కి వచ్చేసరికి ఆ మిస్టరీ గర్ల్ అసలు రంగు బయటపడుతుంది. అలాగే ఈ కథలో ట్విస్ట్ గా ఉండే సుబ్బారావు అనే క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. నిజానికి ఈ సుబ్బారావు అనే వ్యక్తి అటు పోలీసులకు తెలియకుండా ఇటు విలన్ల ప్లాన్ ను తిప్పికొడుతూ హీరోకి ఇండైరెక్ట్ గా ఎలా హెల్ప్ చేశాడు, ఆ కిల్లర్స్ ముఠా గుట్టును హీరో చట్టం ముందు ఎలా రట్టు చేశాడు అనే ఊహించని ట్విస్ట్లతో సినిమా ఎండ్ అవుతుంది. చివర్లో హీరో సమస్యలన్నింటి నుండి బయటపడి ఆ పాత్రకి కృతజ్ఞతగా థ్యాంక్ యూ సుబ్బారావు అని చెప్పే ఎలిమెంట్ చాలా క్యాచీగా ఉంటుంది. సో ఇదండి చంద్రహాస్ థ్యాంక్ యూ సుబ్బారావు సినిమా ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.